హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న జరిగిన లక్నో వర్సెస్ గుజరాత్ మ్యాచ్లో లక్నో టీం ఏకంగా 33 పరుగులతో గెలిచారు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో టీం 235 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత చేజింగ్ దిగిన గుజరాత్ టైటన్స్ టీం 202 పరుగులకి 9 వికెట్లు కోల్పోయింది. దీంతో లక్నో టీం 33 పరుగుల తేడాతో గెలిచింది. ఒకసారి లక్నో బ్యాటింగ్ కార్డు చూసుకుంటే ఓపెనర్ మార్క్రమ్ 24 బంతుల్లో 36 పరుగులు చేశాడు. అలాగే మిచెల్ మార్ష్, నికోలస్ పురాన్ వీళ్ళిద్దరు చాలా పవర్ఫుల్ బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా మిచెల్ మార్ష్ సిక్సర్ల వర్షం కురిపించాడు. మార్ష్ మొత్తం 64 బంతుల్లో 117 పరుగులు కొట్టాడు. అందులో ఏకంగా 10 4లు 8 6లు ఉన్నాయి. నిజంగా మిచెల్ మార్ష్ గుజరాత్ బౌలర్స్కి చుక్కలు చూపించాడు. ఫస్ట్ ఓవర్ నుంచి లాస్ట్ ఓవర్ దాకా అసలు ఎక్కడా కూడా అవుట్ కాకుండా లక్నో టీం మ్యాచ్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. దీంతో మిచెల్ మార్ష్కి ప్లేయర్ ఆఫ్ ది అవార్డు వచ్చింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో మిచెల్ మార్ష్ ఈ విధంగా మాట్లాడాడు. నాకు చాలా కాలం తర్వాత ఐపీఎల్ హిస్టరీలో ఫస్ట్ సెంచరీ లభించింది. దీంతో ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మార్క్రమ్ అలాగే నికోలస్ పురాన్ వీళ్ళిద్దరితో పార్ట్నర్షిప్ నేను బాగా ఎంజాయ్ చేశాను. కానీ మేము ఈ ఐపీఎల్ ప్లే ఆఫ్స్ క్వాలిఫై కాకపోవడం కొంచెం బాధాకరంగా ఉంది. మేము కొన్ని క్లోజ్ మ్యాచెస్తో ఓడిపోయాము. ఈ ఐపీఎల్ అనే మహాసంగ్రామంలో ఎలాంటి టీం అయినా ఎలాంటి టీంకి కాంపిటీషన్ ఇస్తుంది అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంట్తో ఇలా అన్నాడు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేసి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.